చూసిన కాడికి వాళ్ళకి సాయి తీసుకో. ఏవా గీ నల్లమొక్కపోడు మీకెట్లా నచ్చిండు? అవునే గొంతొర్రాక నీ కాలు మొక్కుతా నీ బాంచ నీకు దండం పెడతా కానీ మావాడు యూట్యూబ్లో తోపు మంచిగానే ఉన్నాడు కానీ గోంత నల్లగా ఉన్నాడు కదా బాబు. అమ్మా నీ కొడుకుని జల్దీ రమ్మను, 50 లక్షల కట్నం పోతా. సిగ్గుపడ్డ కాడికి యాలు కానీ. ఓ అమ్మ ఛాయలకు దోశలు డబ్బా రొట్టెలు ఇంత మంచిగా ఉంటుండే కదమ్మ తెప్పిస్తే. అవునే నర్సు పైన పాటారం లోన లోటరం అన్నట్టు. నీకెందుకు వేస్ట్ ముఖం ద్వారా ఎప్పుడు ఓలింటి ఏమవుతుందో చూసాడు నీ పని. మా వారికి ఫీలింగ్ చూసిన కోసమే బరబ్బర్ కూర్చుండ్రా పౌడర్ మంచిగా పెడతా. ఊరి మీద వాడి గాలి తిరిగినావు. ఇక మొఖం చూడు ఎట్లయిందో సేమ్ కందిన మూసుకున్న కర్రకాయకి మరంగా అయినవురా. ఆ అమ్మాయి ముందే హైదరాబాద్లో జాబ్ చేస్తాట్రా. నువ్వు మంచిగా కనిపించాలా, నేను చూడంగానే మంచిగా మురిసిపోవాలి అమ్మాయి. నువ్వు పడేటు ఆపే. నువ్వు ఏమనుకుంటున్నావే? నేను కెమెరా ఎన్నుకుండి నడిపించే డైరెక్టర్ని. నాకు ఈ పిచ్చి మేకప్లు ఎందుకే? న్యాచురల్గానే హీరో లెక్క ఉంటా. ఓ బాగానే ఉంటావు పాటు హీరో లెక్క పూత పాటు. ఈ బిత్తిరి మొక్కపోయింది. ఆ నల్ల మొక్కపోనికి ఎన్నడు ఉయ్యంది ఇయ్యలో పొడారు ఊతుంది అంటే ఇదేందో పెద్ద ఎత్తున్నే ఉన్నట్టయింది. అదేంటిదో తెలుసుకోకపోతే ఈ గయ్యాడి గంగుకు మనసున్నే పట్టదు. ఇంకా పోతా. అవునే నర్సు పొద్దుగల గీత పొద్దుగల ఎటు పోతున్నవే తట్ట పుట్ట ఎదుర్కొని. నీకెందుకు వేస్ట్ ముఖం ద్వారా ఎప్పుడు ఓలింటి ఏమవుతుందో చూసాడు నీ పని. మా వారికి ఫీలింగ్ చూసిన కోసమే. ఇదే ముఖం రా మాధవ, గుమ్మడికాయకు బూడి చూసినట్టున్నదేమరా ముఖము. అవురా పెళ్లి కొడుకు లెక్క లేవు, భాగవతంలా బుడ్డర కమేసం వేసుకున్నట్టున్నావురా. అమ్మాయి నిన్ను చూస్తే ఉరుకుతుందిరా. అవునే తలకాయ తక్కదనా అవి ఏం అపశక్రం మాటలు మాట్లాడుతున్నావే. మావాడు యూట్యూబ్లో తోపు. ఆయనకి సంబంధం లేదు. జరుగు మేము పోతాం, నువ్వు మీటుకు నువ్వు. నేను ఎందుకు పోతా? నేను చూస్తా పెళ్లి కూతురు చూడద్దా నేను? నువ్వెందుకే ముందే మావారికి పెళ్లి సంబంధం దొరుకుతలేదంటే మళ్ళీ నువ్వు వచ్చి పెళ్లి చేయకూడతావా? నేను ఎందుకు ఎడగొడతానే పెళ్లి? నేను చెడగొడతానా? అయినా నాకు సుఖ నచ్చలగానే. ఏ నువ్వు అద్దంటే నీకు అర్థమవుతాయా? చల్ నేను బరాబర్ అత్తా. అద్దే యో నీ అమ్మ మీరు ఇద్దరు ఏమనుకుంటారే? రాండి బా, నీకు సంబంధం ఉంటుంది బా. అదే నేను అంటున్నా. అరే అద్దంటే నీకు తలకాయ పని చేస్తాను కారా. రాడిపోయి పా. ఏ నాడు పాంది అత్త. అవునే గంగు పెళ్లి చూపుల కడిగి టాత పిసి మాట్లాడేవు. చక్కగుండు, ఇది మన ఊరు కాదు మన లెక్క కాదు, సరేనా? ఓ సరేనే, నాకు తెలియదు అపోదంతా. అవునే నర్సు పైన పాటారం లోన లోటరం అన్నట్టు. ఇల్లు చూస్తే బయటకెళ్ళి మంచిగానే ఉన్నది కానీ ఎన్ని అప్పులు ఉన్నాయో ఎన్ని బాకీలు ఉన్నాయో. అవునే నర్సు నువ్వైతే కట్నం పగ్గ అడిగే. ఓ విషమకం ఇప్పుడు చెప్తే నోరకు మనం మళ్ళీ వరపుతున్నావు. ఇప్పుడు వస్తుండ్రా, రాండి కాలు అడుకుందరు రాండి. నీ నల్ల మోకంకు ఈ సంబంధం సెట్ కాదు కానీ నేను చెట్టు ఎత్తాగు. అవమ్మ మనిషికి గంత రూపం ఉండద్దు. మేము పెళ్లి కొడుకోవాలని వచ్చినాం, కసికే నీళ్ళని ఇత్తలేరు. ఆన్న పెట్టినమ్మా తాగు మన అప్పుడే పెట్టినా. ఏ అప్పుడే చూసినా కానీ మీరేమంటారేమో అని అన్నా. బాటలేటి తాగుతా. ఈ మధ్య నువ్వు కొత్తున్నావు. అవునే గొంతొర్రాక నీ కాలు మొక్కుతా నీ బాంచ నీకు దండం పెడతా కానీ. ఏ నువ్వు ఆగే. పెళ్లి సూపులంటే ఎన్ని చూడాలా, ఎన్ని ఎక్కల చూడాలా, ఎన్ని తెలుసుకోవాలా? అవమ్మ పిల్ల రెడైన కాడికి ఆలు మా వెళ్ళని రమ్మని మావాడు ఏం
హీరో లెక్క లేడు కానీ. చాయ్ తీసుకోండి. చాయ్ తీసుకోరా చాయ్. చూసిన కాడికి వాళ్ళకి సాయి తీసుకో. నాకు సాయి తాగది మనసును పట్టదమ్మా. చాయ్ తీసుకోండి. ఏ వద్దండి, నేను ఛాయ్ తాగనా. ఏ తాగురి ఒక్కసారి తాగేం కాదు. ఏం కాదు, తీసుకోండి. ఏ తీసుకోరా. సాయి బంద్ చేసినంత మాత్రం ఏం తెల్లగా నల్లగా ఉంటాం. తీసుకో సాయి. నాకు కూడా ఇయ్యమ్మా. ఓ అమ్మ, ఛాయ్లకు దోశలు డబ్బా రొట్టెలు ఇస్తే మంచిగా ఉంటుండే కదమ్మ తెప్పిస్తే. సరే అమ్మ తెప్పిస్తా మరి. ఏ అమ్మ కూసుండ్రు తెప్పియకు రుత్తగన్న. అవురా, పిల్లతోనేమన్నా మాట్లాడతావారా? అబ్బో నీ సిగ్గు సెరలో పోని కానీ. అమ్మా, మావాడు మీ బిడ్డతో మాట్లాడతాడట. సో రష్మిత, మీకు పెళ్లి చూపులని తెలుసు కూడా, మరి ఇంత క్యాజువల్గా రెడీ అయినవేంది? ఏదైనా మంచి సిరిసిల్ల సీరను గద్వాల్ సీరను కట్టుకుంటే అయిపోతుండే కదా. ఏంటి పట్టు చీరనా? పట్టు చీర కట్టుకోవడానికి నేను షూటింగ్కి వచ్చానా? ఐ వర్క్ ఇన్ అన్ ఎంఎన్సీ ఇన్ హైదరాబాద్. మొన్న ఫ్రైడే నైట్ దాకా క్లయింట్ కాల్స్. ఈ వీకెండ్ మా అమ్మ ఫోర్స్ చేస్తే ఏదో క్యాజువల్గా కార్ వేసుకొని వచ్చాను. మళ్ళీ మండే మార్నింగ్ నా స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. ఏంటిది స్ప్రింటా? అంటే ఉరుకుతావేంది? నువ్వు కూడా ఏమన్నా స్పోర్ట్స్ ఛానల్ పెడుతున్నావేంది? గట్లే ఉంటే నాకు చెప్పు, మనం కొలాబరేషన్ చేద్దాం. నీకు కూడా మస్తు ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు వస్తారు. హో గాడ్, స్ప్రింట్ అంటే ఛానల్ కాదు, ఉరుకుడు కాదు. మా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఒక టర్మ్. డైలీ స్టాండప్ కాల్స్, డెలివరేబుల్స్, టార్గెట్స్. నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు మీరేం చేస్తారు? నేనా? నేను ఫ్రీ బర్డ్. బాస్ మనమే, ఎంప్లాయీ మనమే, నేనే డైరెక్టర్ మాధవ. నాకు యూట్యూబ్లో 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ ఎంఎన్సీలు ఎంతమంది ఉంటారు? మా కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. గ్లోబల్ ఫర్మ్ అది. నాకు కూడా గ్లోబల్గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి తెలుసా. నేను ఒక్క వ్లాగ్ పెడితే మీ ఐటీ సర్వర్లు అన్నీ డౌన్ అయిపోతాయి. మొన్నగా ఫ్రాంక్ వీడియో కూడా తీసిన, ఊళ్ళే సగం మంది భయపడ్డారు. హో గ్రేట్, మంచి అచీవ్మెంటే. మరి మీ డైలీ రొటీన్ ఏంటి? మార్నింగ్ లేసి స్క్రిప్ట్ రాస్తారా? యాక్చువల్లీ మనది మై విలేజ్ టక్ ఛానల్. మన దాంట్లో ఫుల్ కామెడీ, మంచి విలేజ్ కంటెంట్, ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మన కంటెంట్ చాలామంది చూస్తారు, అట్లా మన డబ్బులు వస్తాయి. హో గ్రేట్, నేను కూడా చూసాను, చాలా బాగానే ఉంది. కానీ నాకు కూడా పల్లెటూరు వీడియోస్ అంటే చాలా ఇష్టం. హెవీ వర్క్ చేసి వచ్చాక మీ వీడియో చూస్తే ఫుల్ రిలీఫ్ అనిపిస్తుంది. అవునా? థ్యాంక్ యూ. మీరేనా మా పిల్లల్ని చూడొచ్చిన వాళ్ళు? మేమే తాత మేమే. ఈడే నా కొడుకు మంచిగున్నాడా? మంచిగానే ఉన్నాడు కానీ గోంత నల్లగా ఉన్నాడు కదయ్య బాబు. అవు పిల్లగా, నువ్వు పెద్ద పని చేస్తావు, నువ్వు ఏం పని చేస్తావు? నేను యూట్యూబ్ క్రియేటర్ తాత. నా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబా? గట్లంటే ఏందో నాకు తెలియదు, మంచిగా చెప్పు. ఈ ముసలానికి ఎట్లా చెప్పాలా? తాత, టీవీలో నాటకాలు వేస్తానే. ఏంటి నాటకాల? అంటే అందరూ వేషం వేసుకొని చేస్తారు చూడు, గదేనా? అవును తాత, అవును. గా పని పాట లేనో లేసం వేసుకొని వస్తారు చూడు, గదే పని. ఊకో అమ్మా నువ్వు. వరా, ఈ పిల్లగాడు బాగా నచ్చిండు మాకు. నేను వయసులో ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నా కానీ నువ్వు వేషం వేసినావు, నచ్చినావు పో. అబ్బా సంతోషం, మొత్తానికి మావాడైతే మీకు నచ్చిండు అన్నట్టు. ఏవా గీ నల్లమక్కపోడు మీకు ఎట్లా నచ్చిండు? అవమ్మ అప్పటి నుంచి చూస్తున్నా ఉల్టా పల్టా మాట్లాడుతున్నావేంది? నువ్వు సప్పుడుగా కూకో అమ్మ. అవునే, నీకు పిల్లలు నచ్చిందా? నచ్చిండమ్మా. బాగానే సిగ్గుపడుతున్నాను నల్లమక్కపోడు. సిగ్గుపడ్డ కాడికి యాలు కానీ అసలు ముచ్చట కద్దాం. మావోడు ఏం పని చేస్తున్నాడో, మీరు ఎన్ని పోతారో ఇన్ని అడుగుండ్రి. అవునా ఈ పిల్లగా, నెలకి ఎంత సంపాదిస్తావు? ఎంత సంపాదిస్తావు?
అంటే దానికి ఫిక్స్డ్ శాలరీ అని ఏమి ఉండదమ్మా. మనం ఇప్పుడు వీడియోలో పెడతాం కదా, దానికి వ్యూస్ బట్టి డబ్బులు వస్తాయి ఇక అంతే. ఆ? అందాదా నెలకు ఎంత సంపాదిస్తావు? 30,000 40,000? అంటే అమ్మాయి అయితే మంచిగా ఉంది, నీ అవదని చెప్తా. అమ్మ నెలకు 1,00,000 రూపాయలు దాకా వస్తాయి అమ్మా. అవు మత్తుపో, నువ్వే మళ్ళీ పో. అవునవును. అయ్యో మాధవ, నీ నెలకు 1,00,000నేనారా? అబ్బా నా కొడుకు దేశంలో నెలకు 2,50,000 సంపాదిస్తున్నారా? చల్ నువ్వు అద్దుపో. మాకు నెలకు 2,50,000 సంపాదించే అల్లుడే కావాలా. ఆ, అవమ్మా నీ కొడుకైతే పెళ్ళైతే కాలేదు కదా? ఏ కాలే కాలే. మంచి పని, నా బిడ్డ నీ కొడుకే ఇస్తా. అమ్మ ఏం మాట్లాడుతున్నావే? ఏ వరకే నువ్వు, నీకేం తెలియదు. అమ్మా నీ కొడుకుని జల్దీ రమ్మను, 50 లక్షల కట్నం పోతా. సరే సరే, మావో నీరు పొద్దుగలన రమ్మనంట. మొక్కలు చూసుకున్న కాడికి మాయాలు కానీ ఇడికెళ్ళి నడుండి. ఊటూపు బీటూపు పో. 1,00,000 రూపాయలు సంపాదిస్తే నా మన్మరాలి అన్నా. మీరు నడుండి ఇడికెళ్ళి. నడు నడురి, మీకు చాయ్ బొక్క. నడు ఇంక పెళ్లి కావాలంటే పెళ్లి సపడాక యూట్యూబ్ వీడియోలు తీసుకురా. అవునే నర్సు, నా కొడుకు అయితే మంచిగా సంబంధం కుదిరింది. ఇంక పోదమ్మా రాయ్. నీ అవ్వ మేం కలుపుకుంటామన్న సంబంధం నువ్వు కలుపుకుంటావా? నువ్వు ఉండే అబ్బో, నేను చంపు.